అని చెప్పి. ఇగో ఇది అవారి సునీర్ గారి పొలం. ఇది రెండో కాలువ తీయించడం జరిగింది. వాస్తవానికి ఒకటే కాలువ ఉంటుంది ఎక్కడైనా, కానీ వాళ్ళ అడిగిళ్ళు కదా, ఇక పెద్ద మనిషి ఇక సరే మనం వాళ్ళతోటి పంచాయతీ ఎందుకు అని చెప్పేసి మేము అడిగిన ప్రకారం అన్న అవారి అనిల్కి మరియు తమ్ముడు అవారి సునీల్కి, వాళ్ళ తమ్ముడు అవారి అనిల్ తమ్ముడు అవారి సునీల్కి కూడా మా పంట పొలం నుంచి వెళ్ళి మా సొంత ఖర్చులు పెట్టుకొని మేమే కూలీ డబ్బులు ఇచ్చుకొని రెండవ కాలువ కూడా చేయించి ఇవ్వడం జరిగింది. మా పొలం మమ్మల్ని దున్నుకొని ఇవ్వట్లేరు, అడ్డుపడ్డారు. ఒక కాలువ ఇచ్చినా సరే ఇంకో కాలువ కావాలన్నారని ఈ కాలువ చేయించి ఇచ్చాము. ఇది చూడండి, ఇది రెండో కాలువ. చుట్టుపక్కల 10 మనుషులు అందరు చెప్పిళ్ళు, ఎవరైనా ఒకటే కాలువ ఇస్తారులే కానీ రెండో కాలువ ఎవరు ఇవ్వరు, మీరు వాళ్ళని కావాలని దున్నుకొని ఇవ్వకుండా చేయడానికి ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు అని అన్నారు. పోలీసులు కూడా వచ్చి సంజాయించారు, అయినా వినలేదు. సరే అని మేమే మా పొలం, ఇగో ఇది మా హద్దు, మా పొలం గట్టు హద్దు ఇది. ఆ హద్దు నుంచి ఇంకొక కాలువ అవారి సునీల్కి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నారు, మా పొలం చేసుకొని ఇవ్వకుండా. పోలీస్ స్టేషన్లో చెప్పినా వినట్లేరు. అవారి సునీలు అవారి అనిలుకి చెప్పారు పోలీసులు, వాళ్ళ పొలం వాళ్ళు చేసుకొని అండని, అయినా వినకుండా ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని అవారి ఉపేంద్రని మరియు వాళ్ళ అనిల్ భార్య మరియు సునీల్ భార్య అవారి సుమలత అవారి మానస గారిని ఇద్దరిని పంపించి మా మీద గొడవ చేయడానికి వాళ్ళ పథకం ప్రకారం చేస్తున్నారు. మా పొలం దున్ననీయకుండా. ఇంకో ఇది అవారి అనిల్ గారికి ఇచ్చిన కాలువ. ఇది కూడా మేము మా సొంత ఖర్చులతోటి కూలీ మేమే పెట్టుకొని వాళ్ళకు కాలువ తీసిచ్చాము. ఇది అవారి అనిల్ గారి కాలువ, అనిల్ గారికి మేము చేసించిన కాలువ. చూడండి. మమ్మల్ని ఎలాగైనా పొలం మేము చేసుకొని ఇవ్వకుండా ఉండాలని పెద్ద మనుషులతోటి, మా బంధువులతోటి, అందరితోటి మా మీద ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మాలని లేదు, మీరే వాళ్ళ పొలం కూడా అవారి మీరే చేయండి అని మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. మా పొలం మమ్మల్ని ఇచ్చుకునేట్లేదు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చాము. చూడండి, ఈ కాలువ, ఇది అవారి అనిల్ కాలువ. ఇది